వర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు సవాల్ విసురుకుంటున్నారు. గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పై బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అదే క్రమంలో ఇప్పుడు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఆరోపణలపై చల్పూర్ హనుమాన్ ఆలయం దగ్గరికి రావాలని సవాల్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ కాంగ్రెస్ నాయకులు విసిరిన సవాల్ను స్వీకరించి రేపు చల్పూర్ హనుమాన్ దేవాలయానికి వెళ్లనున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వేణంక ప్రాంతం నుంచి గాని వావిలాల ప్రాంతం నుంచి గాని జమ్మికుంట మీదుగా హుజూరాబాద్ మీదుగా ఉసుక దందాలు చేసినప్పుడు అప్పుడున్నటువంటి బల్మూరు వెంకటు అడ్డుకున్నప్పుడు అతన్ని హరీష్ రావు గాని కేటీఆర్ గాని సిద్దిపేటలో అతన్ని మెడలుగా కొట్టిరు బల్మూరు వెంకట గారిని. ఇంటారా మీరు? అయితే ఇవాళ మేము అటువంటి పరిస్థితి మేము లేము. ఈ కౌశిక్ రెడ్డి మరి అప్పుడు ఆ 2 సంవత్సరాల రోజుకు ఇలా పొన్నం ప్రభాకర్ రోజుకి 50 లక్షలు సంపాదించుకుంటా అంటారు కదా. 2 సంవత్సరాల కౌశిక్ రెడ్డి ఎంత సంపాదించుకుంటారో మీరు లెక్క చేయండి. అయితే ఇప్పుడు గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే చేస్తారు, అధికారంలో లేనప్పుడు కూడా వాళ్ళే డామినేషన్ చేస్తారు. మీరే చెప్పండి. అంటేగా సార్ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చిన్న పిల్లగాడు తమ్ముడు లాంటోడు నాకు సవాల్ విసిరిండు. ఆ సవాల్ని నేను స్వీకరిస్తా ఉన్నాను. తమ్ముని కోసం కాకపోయినా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నిజాయితీ తెలవడానికి కోసం హనుమాన్ టెంపుల్కి 11 గంటలకు వచ్చి నేను ప్రమాణం చేస్తా చెల్పూర్లో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. కూర్చోండి సార్.